చాలా రోజులైంది. వర్షం అయితే నాన్ స్టాప్గా నైట్ నుంచి వర్షం అయితే పడుతుంది. అలా బయటికి వెళ్దాం, మా ఊరందరూ అయితే చూద్దామని చెప్పి మన వాళ్ళకైతే ఫోన్ చేశాను, వస్తుంటారు. నేను కూడా ఇక్కడ టీవీ కేర్ దగ్గర వీళ్ళ కోసం వెయిట్ చేస్తానని చెప్పాను. వీళ్ళు వస్తే ఈ వర్షంలో పల్లెటూరు అన్నది మామూలుగా ఉండవు. ఓకే, మీకు కూడా చూపించేస్తాను, చూసండి. ఇంక మన వాళ్ళు కూడా వచ్చేసినారు కరెక్ట్ టైంకి. వర్షం పడుతుంది, ఇంట్లో పండుకోకుండా నువ్వు ఉన్నీళ్ళరా, వర్షంలో బాగుంటుంది. వర్షంలో 2 గొడుగులు పెట్టుకున్నా విచిత్రంగా చూస్తున్నారు మనల్ని. బండిలో నువ్వు చిన్నగా కొనిపో, గొడుగులు ఎగురుతాయి. అక్కడికి ఎక్కుదామా? నా పైకి అడిగి పైన పోతే ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ బాగా వస్తుంది. మన ఊర్లో కూడా ఉన్నాయి నా వ్యూస్, అలా ఉన్నాయి. మనం వెతికి కనిపెట్టాలంతే. చూడు ఇప్పుడు ఎట్లా వర్షం పడుతుంటే సూపర్ ఉంది నేచర్. ఇంకా అట్లా లోపల పోతే హిల్ స్టేషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. హిల్ స్టేషన్ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అవగొండపాలెం అటు సైడ్ పోతే అది కూడా ఒకసారి చూపించాను. అది చూపించాను, కానీ దానికోసం ఒక ప్లానింగ్ ఉన్నది. ప్లానింగ్ తో తీద్దాం అవగొండపాలెన్ని. ఫోన్ చేసి ఆ మాత్రం చేయలేరు. చేస్తాం, పదండి ముందుకు పైకి. మేఘాలు మన పెద్ద కొండ మొత్తం క్లౌడ్స్, ఊరి చుట్టూ క్లౌడ్స్ ఉన్నాయి. ఇక్కడ టైం ల్యాప్స్ పెట్టేస్తే ఊరు కూడా కనిపిస్తుంది. మేఘాలు చూడ ఎంత కింద పోతానయా. పొద్దున్నే మనిషి పిలుచుకొని వచ్చి బండలు గుండలు ఎక్కిస్తున్నాడండి. ఏం కాదులే, ఎక్కువ పావు వీడియోకి వస్తే ఆడ జారి పడితే ఎవరండి బాధ్యత? విన్నాలే. చూడు ఎక్కడ ఏంటి ఇవి, కాళ్ళు జారితే ఎక్కడికైనా పదామన్నా అంటారు. బెడ్ రెస్ట్ తీసుకోవాలండి. ఏం మనుషులే మీరు, బుర్రన్నది. చూసారు కదా, ఇది మా ఊరి వ్యూ. ఇదైతే ఒక సైడ్ నుంచి తీసాం మేమైతే, ఇంకో సైడ్ నుంచి ఇంకా బాగుంటుంది. అప్పుడు మేము వచ్చేటానికి ఎక్కడైతే వర్షం ఆగిపోయింది, సో మనకు దొరికిన ఫుటేజ్ అయితే తీసామన్నమాట. ఇటుపక్క ఒక టైం ల్యాప్స్, అటుపక్క ఒక టైం ల్యాప్స్. ఇంకా చాలా వ్యూస్ ఉన్నాయి మా ఊర్లో చుట్టుపక్కల. 1 by 1 ఒకటి చూపిస్తుంటాము. మీరైతే కాస్త ఫాలో చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ us. థ్యాంక్ యూ.